హన్మకొండ కూడా భూముల వేలం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ మీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ కూడా చివరికి ఇటు తడిబట్టలతో భద్రకాళి ఆలయానికి చేరుకొని కూడా ప్రమాణాలు చేస్తున్న పరిస్థితులు వరంగల్ జిల్లాలో నెలకొన్నాయి. వీటన్నిటిపైన ఇటు భద్రకాళి గుడి ఆలయం పైన ప్రమాణాలు చేస్తూ రాజకీయం చేస్తున్న వాటిపైన బీజేపీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారో తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ పార్టీ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఇటు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలు రఘుపతి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, గత 2 రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భూముల వేల విషయంలో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఆ ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకొని ఇటు భద్రకాళి ఆలయం మీద కూడా ప్రమాణాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రాజకీయాలను ఎలా చూడాలి? ఈ కూడా లేఅవుట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దాని మీద మేము ఆల్రెడీ వాళ్ళు వేలం పాట వేయొద్దని చెప్పి అడ్డుకున్నది మీకు అందరికి తెలుసు. ఆ రోజు కూడా అడ్డుకున్నారు. మేము వెళ్ళినాము, ఎందుకంటే కూడాకు సంబంధించిన ప్లేసు, దానికి చుట్టుపక్కల కూడా దాదాపుగా ఒక గజానికి 1,30,000 నుంచి 1,40,000 రూపాయలు ఉంది. ఇది మీరు అతి తక్కువగా 60,000 62,000 అయితే ఇది అమ్మడమే ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్లేస్లను అమ్ముకుంటూ వెళ్తే రేపు రాబోయే తరాలకు ఎక్కడ ఇంకా ప్లేస్ ఉండదు అని అది వద్దు అడ్డుకోవాలని మేము చూస్తే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసాను. అమ్మడమే తప్ప అంటే దానిలో కూడా సగం రేటు కంటే తక్కువ, అంటే దాదాపుగా 50 కోట్లు, ఇప్పుడు 6,600 గజాలు అమ్మిందని నాకున్నంత వరకు దానిలోనే 50 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అంటే అమ్మడం ఒక తప్పు, అంటే దాన్ని ఇంకా దానిలో కూడా తక్కువ చేసి అమ్మడం ఇంకొక తప్పు. దీన్ని తప్పకుండా మేము 100% దీన్ని వ్యతిరేకిస్తాం. దీనికి వాళ్ళకు కనుక నిజాయితీ, ఇక్కడ ఎమ్మెల్యే కనుక నాయని రాజేందర్ రెడ్డికి నిజాయితీ ఉంటే దాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అదే ప్లేస్ను కనుక మేము మాకొప్పగిస్తే మాకిస్తే మేము దాన్ని ఎక్కువ రేటుకి అమ్మి మేము చూపెట్టే బాధ్యత. అమ్మొద్దని ఫస్ట్ మేము చేస్తున్నాం, కానీ అదే మీరు అమ్మాలని పట్టుదలగా పెట్టుకొని మేము ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటే తప్పకుండా దాని ప్లేస్ను మీరు రద్దు చేయండి. 1,30,000 ఖచ్చితంగా అమ్మిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు కూడా మమ్మల్ని అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇలా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడితే పెద్దగా నిజాయితీగా చేసినట్టు, ఇంకోటి ఏదో చేసినట్టు, ఇంకొకళ్ళు అవమానించినట్టు మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు నా నాయని రాజేందర్ రెడ్డిని, ఏమి నువ్వు వచ్చి ఇప్పుడు దాదాపుగా ఇంకొక 2 నెలలు అయితే 3 సంవత్సరాలు కావస్తాను, ఏం అభివృద్ధి చేసినావు? అభివృద్ధి ఏం లేదు. ఇలా అమ్ముకొని ఇలా అభివృద్ధి చేయాలని చూస్తున్నావు, అది కూడా మీ సొంతగా కావాలని చూస్తున్నావు. అదే వైఎస్ఆర్ నగర్ జాగా కూడా అదే విధంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దానిలో కూడా దండుకోవాలని చూస్తున్నావు. ఖచ్చితంగా నాయని రాజేందర్ రెడ్డిని ఇప్పటి నుంచి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇంకోటి ఇవి చేసిందే తప్పులు కాకుండా దీన్ని అమ్ముకొని దీని నుంచి 50 కోట్ల రూపాయలు నష్టం చేసి దానిలో ఎవరెవరికి ఎంత వాటాలు అందినో తెలుసు అందరికీ. అది కాకుండా ఇంకా అమ్మవారి దగ్గరికి పోయి మేము ప్రమాణాలు చేస్తామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొద్దిగానే ఉండాలి. అంతకుముందున్న ఎమ్మెల్యే, అంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏం తక్కువ చేయలే. అన్ని దందాలు చేసి ఇవాళ ఏదో కొత్తగా నీతి వాక్యాలు మాట్లాడినట్టు పోయి భద్రకాళమ్మ దగ్గరికి పోయి తడిబట్టలు పెట్టుకోగానే అయిపోతుందా? ఇద్దరికిద్దరు దొందే. ఎందుకంటే ఒకలాగా ఆయన ఉన్న ఎన్ని రోజులు ఆయన ఆక్రమించుకున్నాడు, ఇప్పుడు ఈయన మొదలుపెట్టిండు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ కూడా భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ఇంకా వాటిని దొంగసాటుగా అమ్మినా ఖచ్చితంగా వాటిని మేము ఎదురిస్తాం, అడ్డుకుంటాం. కూడా భూముల విషయంలో బీజేపీ పార్టీ నేతలు న్యాయ విచారణకు మీరు సిద్ధం అవుతారా? మేము ఆ రోజు వేలం పాటు వేయొద్దని చెప్పి అడ్డుకున్నదే మేము భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మా దగ్గర నిజాయితీ ఉంది. మేమేం ఎక్కడ అవినీతి అక్రమాలు చేయలే, ఎక్కడ కూడా మాది ఉండలే. ఇవాళ కూడా ఆ రోజు అంతకుముందు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్నా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో పోతుంది. పోయేది ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది, 2 సంవత్సరాలు ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో ఎట్లా కోట్లు దండుకోవాలి, ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన, ఒక కార్యాచరణ పెట్టుకునే చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు కూడాను 62,000 63,000 ఎందుకు అమ్మిండ్రు? ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆ పక్కకున్నది 1,20,000 1,30,000 గజం ఉంటే ఎందుకు 62,000 ఇవ్వాల్సి వచ్చింది? దీనిలో మతలబ్ ఏంది? వైఎస్ఆర్ నగర్ దగ్గర మతలబ్ ఏంది? ఇవన్నీ ప్రశ్నిస్తే మమ్మల్ని ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా అటాక్ చేయాలని చూస్తున్నావు. ఏమి చేయడానికి నీ దగ్గర ఏమి లేదు. 100% మాట్లాడతాం. ఈ కూడా భూమి విషయంలో కూడా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. నిజాయితీ కనుక ఉంటే, నాయని రాజేందర్ రెడ్డి గారు నిజాయితీ కనుక ఉంటే వాటిని వెంటనే రద్దు చేసి ప్రజలకు సమాధానం చెప్పు. బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు దేవుళ్ళపైన ప్రమాణం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా? అభివృద్ధి జరిగిందని నిజం అవుతుందా? ఈ ఎపిసోడ్ని ఎలా చూస్తారు మీరు? నేను చెప్పినా కదా, టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు దోసుకొని కబ్జాలు గూండాగిరి అన్నీ అయిపోయినాయి.
ఇక ఇప్పుడు కొత్తగా ఏదో ఆయన ఎమ్మెల్యే ఏదో చేసి ఏదో తడిబట్టలతోనంటే అది ఎవ్వరు ప్రజలు మీ టీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దొంగలు దొంగలు అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా గదే రీతిలో ఇప్పుడు ఈ 3 ఏళ్ళలో ఇప్పుడు గిన్ని చేసుకుంటూ పోతాడంటే ఇంకా వీళ్ళకి ఇంకా అవకాశాలు ఇస్తే ఏముంటుంది ఇలా తడిబట్టలతో స్నానాలు చేయంగానే అమ్మవారు ఏమి మిమ్మల్ని ఏమి శుద్ధి అదేంది కొత్తగా అలవాటు పోయి నువ్వు ఎక్కడనుంటే రోడ్ ఎక్కు చౌరస్తా ఎక్కు లేకపోతే ఇంకొకడికి పో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూపెట్టు ఆయన ఈ ఇద్దరికిద్దరు డ్రామాలే ఇద్దరికిద్దరు దొందే ప్రజలందరికీ తెలుసు ఆ ఎమ్మెల్యే గురించి తెలుసు ఈ ఎమ్మెల్యే గురించి ఈ ఎమ్మెల్యే గతంలో కూడా ఈయన ఎమ్మెల్యే కాకముందు కూడా ఈయన చరిత్ర అట్లాంటిదే ఇప్పుడు ఉన్నది ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇద్దరే చివరగా భద్రకాళి ఆలయాన్ని 2 పార్టీల నేతలు అభివృద్ధి చేశారు. మీరు శుద్ధి చేస్తామని పిలుపునిచ్చారు. మీరు భద్రకాళి ఆలయాన్ని శుద్ధి చేశారా? ఏమంటారు దీని మీద? అంటే ఇవాళ మేము పోవడానికి మేమేం రాజకీయం చేయాలనేది కాదు. ఇట్లాంటి అవినీతి పరులు అక్రమార్కులు భద్రకాళి గుడిని అపవిత్రం చేసిన మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇలా పోలీస్ బందోబస్తు పోలీసు కూడా ఇవాళ కొన్ని కారణాలతో నేను వెళ్ళలేకపోయినా అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తప్పకుండా అమ్మవారి ఆలయాన్ని మేము అంటే ఏదో అందరికి చెప్పి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దాన్ని టైం చూసుకొని శుద్ధి చేస్తాం. ప్రధానంగా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఇటు భద్రకాళి ఆలయానికి చేరుకోవడం, భద్రకాళి తల్లి మీద ప్రమాణాలు చేయడం, భద్రకాళి ఆలయాన్ని అపవిత్రం చేయడమే అవుతుందంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే కూడా భూముల వేల విషయంలో అక్రమాలు జరిగాయో వాటిపైన న్యాయ విచారణకు వెళ్తామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరు కూడా దొంగలే. ఇక్కడ వరంగల్ నగరంలో చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇద్దరు కూడా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఇటు కూడా భూముల వేల విషయంలో కూడా కోట్లాది రూపాయలు దండుకొని ఇవాళ భద్రకాళి తల్లి మీద ప్రమాణం చేస్తామంటూ కూడా వస్తున్నారు. అయితే ప్రమాణం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.